ఆఫీస్ సెటప్ మొత్తం సేల్కి వచ్చేసిందండి. టోటల్ 6 సిస్టమ్స్, 2 ల్యాప్టాప్స్ విత్ మానిటర్స్, టేబుల్స్, చైర్స్, మొత్తం ఫర్నిచర్ అంతా. కొత్తగా ఎవరైనా ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా బెస్ట్ ఆపర్చునిటీ. లేదా మీకు బై చేయడం ఇష్టం లేదంటే జస్ట్ దీన్ని ఇలాగే రెంట్ పే చేసి యూస్ చేసుకోవచ్చు. లేదా మొత్తం సెటప్ అంతా మాకే కావాలంటే విత్ ఫర్నిచర్ అండ్ కంఫర్టబుల్ చైర్స్, ఆఫీస్ సెటప్ కోసం టేబుల్ సెటప్ మొత్తం ఇచ్చేస్తున్నారు. ఆఫీస్ ఎంట్రన్స్ లో ఎలా ఉంటుందండి, ఇది మొత్తం 20 కంప్యూటర్స్ పెట్టగలిగే కెపాసిటీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే 6 కంప్యూటర్స్ అండ్ 2 ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇంకా జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు. ఇలాంటి సెటప్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నారు. క్లాసెస్ చెప్పడానికి ఇన్స్టిట్యూట్ లాగా యూస్ చేసుకునే బోర్డు కూడా ఉంటుంది. ఇన్వర్టర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టోటల్ ఆఫీస్ సెటప్ అండి. ఫ్రంట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళిపోయారంటే విత్ స్క్రీన్ మానిటర్ తో సహా ఉంటుంది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. టోటల్ సీసీ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన సెటప్ అంతా ఉంటుందండి. ప్రతి రూమ్ కి కెమెరాస్ అయితే బిగించేశారు. ఆఫీస్ కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే బయోమెట్రిక్ ఉంటుంది. ఏదైనా ఐటీ కంపెనీ లేదా ఇన్స్టిట్యూట్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే రెడీ టు యూజ్ అండి. జస్ట్ మీకు చూడండి, అంత సెటప్ అయితే రెడీ ఉంది. అడ్రస్ వచ్చేసి టీవీ టవర్ చూస్తున్నారు కదా, అనంతపురం టీవీ టవర్ రోడ్ అండి. మెయిన్ రోడ్ లో జస్ట్ అలా వచ్చేసారంటే హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 50 to 100 మీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. మెయిన్ రోడ్ లోనే ఆఫీస్ అయితే ఉంటుందండి. రెంట్ పే చేసి ఆఫీస్ గా యూస్ చేసుకుంటామన్నా ఓకే, లేదు మొత్తం సెటప్ అంతా మేమే బై చేస్తాము, లేదా మీరు ప్లేస్ ఎక్కడైనా చూసుకొని ఈ సెటప్ అంతా తీసుకెళ్లిపోతామన్నా అలా ఇచ్చేసారు. కానీ ఈ సెటప్ ఇన్స్టాలేషన్కి మీకు చాలా మనీ ఖర్చు అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అయిపోయింది. టోటల్ ఇన్స్టాలేషన్ అంతా మీకు రెడీగా ఉంది. కెమెరాస్ కావచ్చు, నెట్వర్కింగ్, ఇక్కడ ఉన్న సిస్టమ్స్ మొత్తం అన్ని ఒక చోట నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మానిటరింగ్. టోటల్ స్టార్ట్అప్ కంపెనీ ఏదైనా కూడా, ఒక ఐటీ కంపెనీ కావచ్చు, కోచింగ్ పర్పస్ బీటెక్ స్టూడెంట్స్ కి సంబంధించిన ఏదైనా ఇన్స్టిట్యూట్ లాగా, జేఎన్టీకి, ఎందుకంటే జేఎన్టీకి చాలా దగ్గరలో ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ బిల్డింగ్ రెంట్ వచ్చేసి 11,000 ప్రజెంట్ అయితే రన్నింగ్. ఈ సెటప్ అంతా బై చేసి బిల్డింగ్ రెంట్ పే చేసి ఇలాగే రన్ చేసుకుంటామన్నా ఓకే అండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోండి.